హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య క్రియేషన్స్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ఆగిపోయింది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి పుష్ప మూవీ మన టాలీవుడ్లో అంత పెద్ద హిట్ సినిమా అని చెప్పడానికి లేదు. కానీ ఈ సినిమా నార్త్ బెల్ట్ వాళ్ళకి బాగా నచ్చింది. అప్పటి వరకు ఒక రకమైనటువంటి మూసధోరణి సినిమాలు చూసి ఉండటంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పుష్ప సినిమా బాగా నచ్చింది. అందువల్లనే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయింది. బాలీవుడ్లో హిట్ అవ్వడంతో టాలీవుడ్లో కూడా ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. పుష్ప దెబ్బతో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాకి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా బన్నీ చేసినటువంటి ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు అయితే, దాని పర్యవసానంగా పవర్ స్టార్ అభిమానులు పుష్ప 2 సినిమాని మేము రిలీజ్ కానివ్వం, ఆ సినిమా వచ్చినా దానిని మేము చూడం అంటూ భీష్మించు కూర్చున్నారు. దానికి జవాబుగా అల్లు అర్జున్ కేవలం నేను ఫ్రెండ్షిప్లోనే వెళ్ళి కలిశాను తప్పించి దాన్ని కాంట్రవర్సీగా చేయాల్సిన అవసరం లేదని సమాధానం చెప్పుకొచ్చాడు. ఈ వివాదం ఇంతటితో సమసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ పవర్ స్టార్ అభిమానులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. దీనికి తోడు టాలీవుడ్లో పుష్ప సినిమాకు వచ్చిన మిశ్రమ స్పందన గుర్తించిన సుకుమార్ బాలీవుడ్లో పుష్ప సినిమాకున్న క్రేజ్ను కూడా దృష్టిలో పెట్టుకొని పుష్ప 2 సినిమాకి కథని కాస్త మెరుగుపరచడంలో నిమగ్నమయ్యాడు. దీనివల్ల సినిమా షూటింగ్లో కొంత ఆలస్యమైంది. దీనికి తోడు పుష్ప సినిమాలో కేశవగా గుర్తింపు తెచ్చుకున్న మచ్చ అనవసరమైన వివాదాల్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళాడు. అయితే ఇప్పుడు సమస్య కేవలం అది మాత్రమే కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ దగ్గరికి తమిళ దర్శకుడు అట్లీ ఓ కథ తీసుకొచ్చాడు. ఆ కథ బన్నీకి నచ్చడంతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న బన్నీ అట్లీ లాంటి పాన్ ఇండియా దర్శకుడు తెచ్చిన కథ నచ్చడంతో ఆ సినిమా చేయాలని ఆశపడ్డాడు. ఇక్కడ సుకుమార్ పుష్ప 2 సినిమా ఇంకా పూర్తి కాలేదు. పుష్ప 2 సినిమా మీద ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని సుకుమార్ ఈ సినిమాని ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. అక్కడేమో అట్లీ తన కథకు మరో హీరోని చూసుకుంటున్నాడని టాక్. దీంతో బన్నీ తీవ్ర నిరాశకు గురైనట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అసలు ఈ పుష్ప సినిమా ముందు సుకుమార్ గారు మహేష్ బాబుకి కథ వినిపించాడట. మహేష్ బాబు ఎందుకో ఈ సినిమాని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత సుకుమార్ ఈ కథను బన్నీకి చెప్పడంతో కథ నచ్చి బన్నీ ఓకే చేశాడట. ఆ తర్వాత పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా అయితే హిట్ అయింది, కానీ పుష్ప 2 అనుకున్న సమయానికి విడుదల కాకపోవటం, ఆల్రెడీ డిసెంబర్లో డేట్ ప్రకటించటం, ఇంకా నెల రోజులు షూటింగ్ బాకీ ఉండటం, అట్లీ సినిమా చేజారిపోతుండటం, ఇవన్నీ బన్నీలో అసహనానికి కారణమయ్యాయి. అందుకే ఒకప్పుడు నువ్వు లేకపోతే నేను లేను అన్న బన్నీ ఇప్పుడు ఇలా అయితే నేను ఉండలేను అంటూ గడ్డం తీసేసి విదేశాలకు వెళ్ళినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఆ విజువల్స్ పాతవి అని, వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని, వాళ్ళు షూటింగ్లో బిజీగా ఉన్నారని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి అనుకున్న సమయానికి పుష్ప 2 రిలీజ్ అవ్వాలని ఆశిద్దాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్లు, సబ్స్క్రైబ్స్తో ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ